రీసెంట్లీ సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోవడం వెనకాల ఎవరికి తెలియని ఒక బిగ్ ఇష్యూ ఉంది. కమింగ్ మ్యాచెస్ లో దాన్ని షార్ట్అవుట్ చేసుకొని రాకపోతే అందరికంటే ముందు అస్సాం ట్రైన్ ఎక్కుపోవాల్సి ఉంటుంది. అసలు ఆ ఇష్యూ ఏంటి అండ్ ఎలా కంబ్యాక్ చేయాలో మాట్లాడుకుందాం. మరోపక్క మ్యాచెస్ ఆడకుండానే సిఎస్కేకి పెద్ద షాక్ తగిలింది. ఆల్సో ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఆర్సీబీలో కొన్ని పాజిటివ్ విషయాలు కనిపిస్తున్నాయి. అవి వీళ్ళని మరింత భయంకరంగా మార్చొచ్చు. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ సిఎస్కే అప్డేట్ విషయానికి వస్తే మార్చి 30న వీళ్ళు రాజస్థాన్తో ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఇది ఆడకుండానే అవాకయ్య గట్టి దెబ్బ చూశారు. అదేంటే కాదు, ఎంఎస్ ధోని ఇంజురీ. ఆఫ్ కోర్స్ మీరు వింటుంది నిజమే. మీరు సిఎస్కే ఫ్యాన్ అయి ఉంటే ఇప్పటికీ ఈ విషయం మీకు తెలిసి ఉండేది. అయితే కాల్స్ట్రైన్ ఇంజురీ కారణంగా ఒక 2 వీక్స్కి మిస్ అవుతున్నట్టు సిఎస్కే అఫీషియల్ అనౌన్స్ చేశారు. మరి ధోనికి ఇంజురీ జరగడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అయితే అతను లేకపోవడం వల్ల ఇప్పుడు సిఎస్కేకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా అంటే ఆఫ్ కోర్స్ కొంతవరకు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే ఇతన్ని సిఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిద్దాం అనుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తే బౌలింగ్లో షార్టేజ్ అవుతుంది. ఇట్ మీన్స్ ఒక క్వాలిటీ బౌలర్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఇంపాక్ట్ సబ్గా ఆడిస్తే బ్యాటింగ్ అవసరమైనప్పుడు ధోనిని తెచ్చుకోవచ్చు. ఏదేమైనా యాజ్ ఎ ఫినిషర్గా వచ్చి గ్రేట్ కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేయగలిగే సత్తా ఇతనిలో ఉంది. లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి అది చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఫినిషర్ కావాలంటే కొన్ని బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి తప్పిస్తే ధోనిలా వచ్చి గ్యారెంటీ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే బ్యాటర్స్ ఎవరూ లేరు. మొత్తానికి చెప్పాలంటే ఒక క్వాలిటీ ఫినిషర్ని మిస్ అయినట్టే. మోస్ట్ లైక్లీ ఫస్ట్ 4 మ్యాచెస్కి ధోని మిస్ అవ్వచ్చు. అండ్ మీలో చాలా మంది మీకు కావాల్సిన ఐపీఎల్ వీడియోస్ కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. ఇన్ కేసు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇక్కడ అన్ని రకాల వీడియోస్ తీసుకొస్తాను. మీకు కావాల్సిన టాపిక్ పైన ఒక చిన్న కామెంట్ చేస్తే చాలు, నేను షూర్గా వీడియో చేస్తాను. అవన్నీ చేయడానికి మీరు కొట్టొక సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ కొట్టేసండి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వీళ్ళైతే ఫస్ట్ మ్యాచ్లో కంప్లీట్లీ కోతరంపై చూపించారు. టార్గెట్ 200 కాదు 250 ఉన్నా సరే మొత్తం చెక్కేస్తాం అన్నట్టు వేళ బ్యాటింగ్ ఉంది. వచ్చిన బ్యాటర్ వచ్చినప్పటి నుండి వరకు చూపించారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ విషయంలో చూసుకుంటే చాలా రోజుల తర్వాత T20 మ్యాచ్ ఆడుతున్నాడు అనే విషయం గుర్తు లేకుండా ఎదుని బ్యాటింగ్తో బౌలర్స్ అందరికీ తడిపేశాడు. పర్టికులర్గా పడికల్ అయితే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ మొత్తాన్ని పడుకోబెట్టేశాడు. ఆడిన ఫస్ట్ బాల్లోనే 6 కొట్టి స్టార్ట్ చేశాడంటే ఆ గుండె ఎంత గట్టితో అర్థం చేసుకోవచ్చు. సెట్ అవుతాంలే చూసాడతాంలే అని కాకుండా వచ్చిన ఫస్ట్ బాల్ నుండి ఇచ్చి పడేశాడు. మొత్తానికి బ్యాటింగ్లో చూసుకుంటే అగ్రెసివ్గా ఆడమని పుష్ చేసినట్టు తెలుస్తుంది. ఈవెన్ బౌలింగ్ విషయంలో చూసుకున్నా భయంకరంగా ఆడారు. అసలు జోసన్ డెజయా లేరు, ఎలా పర్ఫామ్ చేస్తారనుకున్నాం. కానీ లైన్ మొత్తం రెచ్చిపోయి రాణించారు. పర్టికులర్గా జాకబ్ డఫీ ఎస్ఆర్ఎస్ జాకులు పీకేశాడు. ఇనిషియల్గా అతను ఎక్సలెంట్ స్టార్ట్స్ ఇచ్చాడు కాబట్టి సన్ రైజర్స్ని కంట్రోల్ చేయగలిగారు. లేకపోతే కాటరమ్మ కొడుకులు రెచ్చిపోయి కొట్టుండే వాళ్ళు. ఏదేమైనా డఫీ రాకదు పవర్ ప్లే ఇప్పుడు పవర్ ప్యాకెట్గా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఒక్క మ్యాచ్నే కాదు, లాస్ట్ 1 ఇయర్ నుండి జాకబ్ ఇదే ఫామ్లో రాణిస్తున్నాడు. మీకు గుర్తుంటే నేను చాలా ఆర్సీబీ వీడియోస్లో ఇతని గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఈసారి బిగ్ ఎసెట్గా మారుతాడనేసి. అయితే జోస్ వస్తే కనుక ఇతను ఆడటానికి కాదు, కాకపోతే షఫర్ని పక్కన పెట్టి జాకబ్ని ఆడించడానికి పాసిబిలిటీస్ లేకపోలేదు. మరి దీన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా ఎంత భయంకరంగా ఉందో అనేసి. మరి ఈసారి వీళ్ళ అగ్రెసివ్ బ్యాటింగ్ ఇంటెన్షన్ కావచ్చు, న్యూ బౌలింగ్ ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ పాజిటివ్ విషయాలే. ఇదే చూస్తూ ముందుకెళ్తే ఇంకా మోత మోగించవచ్చు. అదే మన ఆరెంజ్ ఆర్మీ విషయానికి వస్తే ఈ ఫస్ట్ మ్యాచ్ అయిపోయాక ఒక విషయం పైన కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఇదే బౌలింగ్ అటాక్తో వెళ్తే కనుక అట్లీస్ట్ కాంపిటేటివ్ ఫైట్ ఇవ్వడానికి కూడా లేకుండా మిగతా టీమ్స్ అని ఇష్టం వచ్చినట్టు కొడతారు. నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్లో వచ్చిందైతే వరస్ట్ బౌలింగ్ కాంబినేషన్. ఏదో ఓడిపోయారు అని చెప్పట్లేదు కానీ మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు ఇలాంటి లీగ్లో ఏదో మేనేజ్ చేసి నడిపిద్దాం అని అటాక్తో వెళ్తే మనల్ని ఉదికి ఆరేస్తారు తప్పిస్తే మనల్ని మ్యాచెస్ని గెలిపించడం అంటే కష్టమే. ఎగ్జాక్ట్లీ లాస్ట్ మ్యాచ్లో ఇదే చూసాం. ఎక్కడ కూడా ఒక ప్రాపర్ బౌలింగ్ కాంబినేషన్తో వచ్చినట్టు కనిపించలేదు. ఎలా అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఓవర్స్లో ఎమర్జ్ అవుతున్న నితీష్ కుమార్ రెడ్డిని పవర్ ప్లే స్ట్రీమర్గా పెట్టుకున్నారు. పవర్ ప్లే స్ట్రీమర్ అయినా డేవిడ్ పెన్ని పవర్ ప్లే తర్వాత తీసుకొచ్చారు. ముందు మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయగలిగి బ్రైడన్ కార్డ్స్ లాంటి బౌలర్ని పెట్టుకోకుండా ఈశ్వర్ మలింగ లాంటి డెత్ బౌలర్ని తెచ్చుకున్నారు. ఇలాంటివన్నీ నిజంగా ఫూలిష్ థింగ్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు క్వాలిటీ ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వగలిగి పవర్ ప్లే స్ట్రీమర్ని పెట్టుకోకుండా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ ఎంత మంచి బౌలర్ని పెట్టుకుంటే యూజ్ ఏముంటుంది చెప్పండి. స్టార్టింగ్ ఓవర్స్లో వికెట్స్ వేసి ప్రెజర్ పట్టకపోతే అక్కడే మ్యాచ్ పోయినట్టు. సో సన్ రైజర్స్ ఫోకస్ చేయాల్సింది ఎర్లీ స్టేజెస్ నుండి. అంటే ప్రఫ్లింగే ఆర్ షగ్యూబ్ లాంటి పవర్ ప్లే స్ట్రీమర్ని ఆడించాలి. వీళ్ళిద్దరు బలం మొత్తం స్టార్టింగ్ ఓవర్స్ నుండి ఉంటుంది. అంటే వీళ్ళు ప్యూర్ పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్స్. ఇలాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ని పెట్టుకొని ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో అదే మూమెంటంని కంటిన్యూ చేయగలిగి బ్రైడన్ కార్డ్స్ లాంటి బౌలర్ని ఆడించుకుంటే డెఫినెట్లీ ఒపోనెంట్లో ఏ బ్యాటర్ అయినా బ్యాక్ ఫుట్లోకి వెళ్తాడు.
వీళ్ళు వికెట్స్ తీసుకున్నారు అంటే ఆ తర్వాత హర్షల్ డెత్ ఓవర్స్ లో ఉంటాడు కాబట్టి అతను చూసుకుంటాడు. అలా కాకుండా మీరు అసలు స్టార్టింగ్ మెట్లే కట్టకుండా లాస్ట్ లో మెట్లు ఎంత గట్టిగా కడితే లాభం చెప్పండి. నేను దీని గురించి లాస్ట్ ప్రివ్యూ వీడియోని చెప్పాను. ఒక మ్యాచ్ అయిపోయేది కాదు, సీజన్ మొత్తం సర్వే అవ్వాలి అంటే మనమే కొత్త స్టార్స్ ని సూపర్ స్టార్స్ గా మార్చుకోవాలి. నెక్స్ట్ మ్యాచెస్ నుండి బౌలింగ్ లో సరికొత్త రిజల్ట్ రావాలంటే మాత్రం ప్రఫుల్ ఆర్ షకీబ్ వీళ్ళిద్దరు ఒకరిని ఖచ్చితంగా ఆడించాలి. మేక్ షూర్ బ్రైటన్ కార్డ్స్ ఆడాలి. ఇవి చేయకపోతే మళ్ళీ అస్సం వెళ్ళిపోవడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. అండ్ మరో విషయం ఏంటంటే బ్యాటింగ్ విషయంలో ఏ బాధ లేదు. లాస్ట్ టైం పవర్ ప్లేలో 3 వికెట్స్ పడిపోయిన సిచ్యువేషన్ నుండి కంబ్యాక్ చేసి 200 కొట్టారు అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఇక్కడ మ్యాటర్ అంతా బౌలింగ్ గురించి. దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలి. దట్ టు పవర్ ప్లే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదేమైనా టోర్నమెంట్ మొత్తాన్ని మైండ్లో పెట్టుకొని స్ట్రాటజికల్ బౌలింగ్ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరెంజ్ ఆర్మీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. మరి బౌలింగ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే సన్ రైజర్స్ కంబ్యాక్ ఇవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మన ఛానల్లో ఐపీఎల్ పైన అన్ని రకాల వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు వీడియోస్ కోసం వెతుకోవాల్సిన పని లేకుండా ఉండాలంటే మాత్రం ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.